వెల్కమ్ టు SP5 టీవీ న్యూస్. నేను దివ్య. ఇక వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా చెవెళ్ల నియోజకవర్గం శంకరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని ఎమ్మెల్యే కాల యాదయ్య మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జూకంటి శ్వేత, పాండురంగారెడ్డి, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, ప్రవీణ్, శశిధర్ రెడ్డి, వాసుదేవ్ ఖన్నా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, డాక్టర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రత్యర్థి అభ్యర్థులను బెదిరించే ధోరణి మానుకోవాలని 14వ డివిజన్ బీజేపీ అభ్యర్థి గంధం లక్ష్మీ కుమారస్వామి అన్నారు. బాలాజీనగర్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంధం లక్ష్మీ కుమారస్వామి మాట్లాడుతూ ఎన్నికల్లో 1,20,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి సాధించిన విజయం ఒక విజయమేనా అని ప్రశ్నించారు. అలాగే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి కమర్షియల్ ప్రభుత్వం అయిపోయింది, డబ్బు గల ప్రభుత్వం అయిపోయింది. మరి డబ్బే ఆశించి ప్రజల్ని మోసం చేసుకుంటూ ఆరూరి రమేష్ అనే వ్యక్తి 1,20,00,000 రూపాయలు ఇవాళ నా మీద పెట్టుబడి పెట్టడం జరిగింది. ఓట్లు కొనుక్కోవడానికి ఏదయ్యా నువ్వు చేసిన ధర్మం, ఏది నువ్వు చేసిన అభివృద్ధి మేము అడుగుతాం. ఇవాళ ప్రజలు నిన్ను తిరస్కరించి 2,000 ఓట్లతో నన్ను ముందుకు తీసుకురాగలిగింది. కానీ బీజేపీ వాళ్ళు ఒక్కరోజు రాజకీయంలోనే బీజేపీ పేరేందుకు నాకు 2,000 మంది ఇలా సహకరించిందంటే నీ అభివృద్ధి ఏమైతుందో ఇక్కడ నిదర్శనంగా కనబడుతుంది. నైతికంగా ఆరు రమేష్ గారు నైతికంగా నేనే గెలిచిన. ఇలా తూర్పాటి సులోచన సారయ్య గారు గెలవలే. మీరు ఏం చేసిందని అభివృద్ధి పథకం ఏమున్నాయని, రోడ్లేవి, ఏది లేదు కదా. మరి ప్రజలకు మీరు చేసిన న్యాయం ఏంది? కనీసం పట్టాలు కూడా ఇప్పలేదండి. ఈరోజు నేను మాట్లాడడంతో నేను పట్టాలు ఇస్తా అన్నాడు. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో మీరు చేసింది ఏంటన్నా చూపించారు కదా. కర్నూలు జిల్లా ఆదోని మండల కార్యాలయంలో గ్రామ సచివాలయ సిబ్బందితో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ జనార్దన్, ఏవో విజయశేఖర్లు లాక్డౌన్ సమయపాలన, 144 సెక్షన్ అమలు తీరు, అలాగే గ్రామాలలో మాస్కు లేకుండా గుంపులుగా తిరిగితే ఖచ్చితంగా 100 రూపాయల నుండి 500 వరకు ఫైన్ విధిస్తామని స్పష్టం చేశారు. గ్రామాలలో శుభకార్యాలకు తక్కువ సంఖ్యలో హాజరై చేసుకోవడం మంచిదని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో కూడా ఉదయం 6 గంటల నుంచి మొత్తం 12 గంటల వరకు వర్కింగ్లో ఉంటుండే మనకి. తర్వాత 12 గంటల నుంచి లాక్డౌన్ స్టార్ట్ అవుతుంది. మనకి ఈ 6 గంటలు కూడా మనకు ప్రతి ఒక్క షాప్లో కూడా అందరూ కంపల్సరీ మాస్కులు పెట్టుకోవాలి. మాస్కులు లేకుంటే ఫైన్ వేస్తారు. షాప్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా మాస్కులు ఉంటూనే రానివ్వాలి. మాస్కులు లేని వాళ్ళు ఎత్తి కొడితే షాప్లో రానివ్వకూడదు అసలు. తర్వాత ఏ మాత్రం లేకు మనకి సచివాలయం ఎంప్లాయీస్ కూడా మాస్క్ లేకపోతే ఆటోమేటిక్ కష్టం వాళ్ళకి ఫైన్ వేస్తారు. 100 రూపాయలు 500 ఎంత పడితే 500 వరకు ఫైన్ వేస్తారు. దయచేసి అందరూ ప్రజలందరూ కూడా మాస్కులు వేసుకొని తిరగాలి. గుమ్మిడిపోకూడదు. అది 144 సెక్షన్ ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు 144 సెక్షన్ ఉంటుంది మనకి అన్ని గ్రామాల్లో కూడా. ఎన్ని గ్రామాలు మండలంలో మొత్తం 30 గ్రామాలు ఉన్నాయి. అన్ని 30 సచివాలయాలు, 30 గ్రామ పంచాయతీలు. అన్నింటిలో కూడా మనకు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రం షాపులు తీయాలి. అంత సేఫ్టీ అదే సమయంలో 144 సెక్షన్. చిత్తూరు జిల్లా కుప్పంలోని షాహీ గార్మెంట్స్ ఫ్యాక్టరీ ముందు మహిళా ఉద్యోగులు ధర్నాకు దిగారు. కరోనా విపత్కర పరిస్థితులలో సెలవులు ఇవ్వడం లేదని ఆందోళన చేశారు. ఫ్యాక్టరీలో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం వెంటనే స్పందించి 15 రోజులు ఫ్యాక్టరీకి సెలవులు ప్రకటించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి ఫ్యాక్టరీకి వచ్చి వెళ్లాలంటే బస్సులు, ఆటోలు సౌకర్యం లేదన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో యాజమాన్యం స్పందించి సెలవులు ప్రకటించాలని సిబ్బంది కోరుతున్నారు. మాట
మీరు మాట్లాడతారు. మా ఇంట్లో పిల్లలు ఉంటారు, మేము ఇక్కడ ఇంకా పోతాము. వెళ్ళిపోయినారు సార్. కొంతమందికి ఉంది కరోనా అనేది ఉంది, మాకి పిల్లలు ఉంటారు కదా, భయం వస్తుంది. ఒక 10 రోజులు లీవ్ అడిగినాము. మేము కంపెనీ తరఫున వచ్చేదని చెప్పలే, రీజాయినింగ్ కాకుండా ఒక 10 రోజులు లీవ్ ఇస్తే అందుకొచ్చి వేస్తాము, కొంచెం నయం అవుతుంది అని చెప్దాము అని చెప్పి వచ్చే కొద్దిగా 10 మంది వెళ్ళిపోయినారు. దూరం ఇంకా బండ్లలో వచ్చేవాళ్ళు రాండా, ఆటోలో వచ్చేవాళ్ళు ఉండిపోండి అంటే అదేం న్యాయం సార్? అప్పుడు వాళ్ళకి ఒక న్యాయమా మాకు ఒక న్యాయమా? అందరికీ ఒకలా. ఇంట్లో పక్కన ఉండే వాళ్ళంతా మాస్క్ వేసుకుంటారు, పనికి పోవద్దన్నా ఇంట్లోనే ఉండాలి అని చెప్తా ఉన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు మీరు కరోనా అక్కడ ఎందుకు పోతున్నారు, అన్ని జాగాలో లీవ్ ఇచ్చినారు కదా, మీ పేటకి ఎందుకు లీవ్ ఇస్తా ఉన్నారు అని అడుగుతున్నారు. ఇంట్లో మేము ఇంటికి పోతాము, పిల్లలు ఉంటారు, మేము ఇక్కడ 10 మందిలో తిరుగుతాము, వాళ్ళ దగ్గర ఏముంటుందో మాకు తెలిసేలేదు. ఇంట్లో ఎట్లా మేము పని చేస్తాము, వాళ్ళకి వస్తుంది కదా, మా దగ్గర నుంచి వాళ్ళు కూడా ఏమైనా అవుతుంది. ఆడు ఇంట్లో ఉండే వాళ్ళకి నాకు అందరికీ భయమే కదా సార్ అని చెప్పలేదు సార్. కొన్ని రోజులు లీవ్ ఇవ్వండి. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు. సిహెచ్సి, పిహెచ్సి, గ్రామ సచివాలయాలలో కోవిడ్ వ్యాక్సిన్ల వివరాలను డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ వేసేవారు తప్పకుండా పీపీఈ కిట్లు ఉపయోగించాలని, ప్రజలు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు వేల్పుల సునీత, ఉప సర్పంచ్ వేమా సురేష్, వైసీపీ నాయకులు వేల్పుల శ్రీనివాసరావు, మారతా శ్రీనివాసరావు, మందా వజ్రయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ వాళ్ళకి ఖచ్చితంగా పీపీటీ చేసుకుని కూర్చోమని అక్కడ డేటా చేస్తారు, ఒకటి తీసేస్తాం. ఎన్ని అవుతాయి? 10 అవుతాయి. మిగతా మాస్క్ ఉంది, డబుల్ మాస్క్ ఎలక్షన్ చెప్పారు. సరేనా? మీరు ఒకసారి మీ సచివాలయాలకు వెళ్ళి అక్కడ మనల్ని గెలిచిన మన వార్డు మెంబర్లు అక్కడ మనం కొంచెం ఆర్గనైజ్ చేసి ఇప్పుడు ఖచ్చితంగా సెకండ్. అనంతపురం జిల్లా కదిరి ఏరియా ఆసుపత్రిలో కరోనా పరీక్షల ల్యాబ్ సామర్థ్యం పెంచి బాధితులను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ పాషా డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా బాధితులను ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు అందించి కాపాడుకోవాలని సూచించారు. కదిరి ప్రాంతంలో కదిరి ఏరియా ఆసుపత్రిలో దాదాపు పట్టణ జనాభా 1,00,000 మంది, 10 మండలాల జనాభా 2 లక్షల మంది, అందరూ కూడా కదిరి ఏరియా ఆసుపత్రికి ఏ చికిత్స కోసమైనా కూడా కదిరి ఏరియా ఆసుపత్రికి రావాల్సిందే. కదిరి ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలి. ప్రధానంగా గత సంవత్సరం ఏదైతే కోవిడ్ ప్రారంభమైందో అప్పటి నుండి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ కోవిడ్ నెగిటివ్ వస్తే మాత్రం చూసే పరిస్థితి తప్ప, సామాన్యుడు ఏదన్నా తన ఆరోగ్యం బాగలేక జ్వరమో దగ్గో పడిసమో ఏదన్నా ఉందంటే పోయి చూసే పరిస్థితి ప్రైవేట్ ఆసుపత్రిలో లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిరుపేదల దగ్గర నుండి ధనవంతుడైనా కూడా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పోవాల్సిందే, అక్కడ చూయించుకునే పరిస్థితే ఉండాలి. కానీ కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కోవిడ్కి సంబంధించి టెస్ట్ చేయించాలంటే ఈరోజు ఎంత కష్టంగా ఉందంటే ఉదయం నుండి సాయంత్రం వరకు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే దారిశెట్టి రాజా స్ఫూర్తితో తుని టౌన్ సీఐ రమేష్ బాబు తన జీవితాన్ని వెచ్చించి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు ఫ్రిడ్జ్, ఆక్సిమీటర్స్, గ్లూకోమీటర్స్, స్ట్రిప్స్, వ్యాపోరైజర్లను తన వంతు సహాయకంగా అందించారు. ఇదే స్ఫూర్తిని విపత్కర సమయంలో అందరూ ప్రదర్శించాలన్నారు. ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి దారిశెట్టి రాజా సార్ని స్ఫూర్తిగా తీసుకుని మన ఎస్పీ గారి సహకారంతో ఆదేశాలతో సేవా కార్యక్రమాల్లో భాగంగా కొన్ని మన ఏరియా హాస్పిటల్కి ఫ్రిడ్జ్, కోవిడ్కి సంబంధించిన సామాను మొదలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది ఒక పబ్లిసిటీ కోసం మాత్రం కాదు, దీన్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే ప్రపంచంలోనే మన ఇండియా చాలా అంటే అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నందువల్ల దయచేసి ఎవరైనా దాతలు ముందుకొచ్చి
మన హాస్పిటల్కి కావాల్సినవి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సరఫరా చేయాలి. కారణం ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా బెడ్స్ లేకపోవడం, ఆక్సిజన్ కొరత, దానికి తోడు ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళకే కమర్షియల్గా డబ్బులు ఉన్న వాళ్ళకే సాధారణంగా చేయడం జరుగుతుంది. కానీ అంతకు మించి మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా అంటే చాలా డెడికేషన్గా ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. డాక్టర్స్ అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి దాతలు, మన తునిలో ఉన్న దాతలు, పరిసర ప్రాంతాల్లో ఉన్న దాతలు అంతా కూడా మన తునిలో ఎవ్వరు కూడా కోవిడ్ పేషెంట్ ఉండడానికి వీలు లేకుండా దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా దాతలు ముందుకొచ్చి మన హాస్పిటల్కి అవసరమైన అన్ని సదుపాయాలను దయచేసి కల్పించడానికి ఫస్ట్ అడుగు నేనే వేశాను. కాబట్టి కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచకచర్ల మండలం పేరగలపాడు స్టేజ్ దగ్గర జాతీయ రహదారిపై టైరు పంక్చర్ కావడంతో బోల్తా కొట్టింది మినీ వ్యాన్. దీంతో వెనుక వస్తున్న ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి మినీ వ్యాన్ ను ఢీకొట్టాడు. దీంతో ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ణి రహదారి అంబులెన్స్ లో నందిగామ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇబ్బంది ఏం లేదు. అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు, కొంచెం మాట్లాడుతున్నాడు. హెల్మెట్ మాత్రం పళ్ళకి తగ్గింది అంతే. జనం వచ్చారు, పోలీస్ అయినా మన అవతల పక్క ఆ పేరే అని చెప్తాను చూడు. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో కోవిడ్ దృష్ట్యా అధికారులు లాక్డౌన్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలందరూ రోడ్లపై తిరగవద్దని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్, తహసీల్దార్ హనుమంతరావు హెచ్చరించారు. కోవిడ్ కేసులు పట్టణంలో ఘనంగా పెరగడంతో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పట్టణంలో పోలీసులు గస్తీ నిర్వహించి అనవసరంగా రోడ్లపై తిరిగే వారికి వార్నింగ్ ఇచ్చారు. ఆర్టీసీ బస్సులు 2 వారాల పాటు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తిరగనున్నాయని తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి పొదిలి పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు పొదిలి పట్టణంలోనూ పొదిలి మండలంలోనూ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. దయచేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉదయం 12 గంటలలోపు షాపులు తెరుచుకొని 12 గంటలకు ఖచ్చితంగా మూసేసి మాకు సహకరించాలని కోరుతున్నాం. ఎటువంటి మనుషులు కానీ వాహనాలు కానీ ఎటువంటి సంచారం కానీ రోడ్ల మీద ఉండకూడదు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయిన కర్ఫ్యూ రేపు ఉదయం 6 గంటలకు ముగుస్తుంది. అప్పటిదాకా కోవిడ్ వ్యాధి ప్రబలకుండా ఉండడం కోసం అందరూ ఇళ్లలోనే ఉండి ప్రభుత్వానికి పోలీసులకి సహకరించాలని విజ్ఞప్తి. అనంతపురం నగరంలోని ఏడీసీసీ బ్యాంక్ కార్యాలయ సమావేశ మందిరంలో కోవిడ్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రి శంకర్ నారాయణ, పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, ఎంపీ గోరట్ల మాధవ్, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామరెడ్డి, తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి, విప్ కాపు రామచంద్రారెడ్డి, పలువురు అధికారులు హాజరయ్యారు. అవసరమైతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి ఎంపీ ల్యాడ్స్ అవసరమైతే ఆక్సిజన్ రిలేటెడ్ మీరు ఏదే ఎక్స్పెండిచర్ పెట్టాను ఈరోజు ఎంపీ ల్యాడ్స్ నుంచి ₹1 కోటి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని జేసీ గారికి చెప్తున్నాను. సిపిఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు. కన్జ్యూమర్స్ కూడా కొనడానికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. మీకు అవసరమైతే మా ఎంపీ ల్యాడ్స్ నుంచి తీసుకుంటే ఈ ఒక మాట చెప్పడం వస్తాయి. ఎందుకంటే అవసరమైతే తీసుకుంటాను. అదే థ్యాంక్స్ అన్న. చెప్పండి. అనంతపురం, హిందూపురం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉన్నారు. రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ను కలిసి తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. తనకు అవసరమైనంత మంది ఎమ్మెల్యేల బలం ఉన్నదని, అవకాశం ఇస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు డీఎంకే శాసన సభాపక్షం చేసిన తీర్మానం ప్రతిని గవర్నర్ కు అందజేశారు. మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని మరాఠా సంఘం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం వెల్లడించింది. ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వబడిందని వివరించింది. గతేడాది మరాఠాకు మహారాష్ట్ర సర్కార్ ఉద్యోగాల్లో 12% కోటా కల్పించింది. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై వివిధ రాష్ట్రాల అభిప్రాయాలను సుప్రీం కోరింది. 50% రిజర్వేషన్ పరిమితి నిర్ణయంపై పునఃపరిశీలన అవసరం లేదని సుప్రీం స్పష్టం చేసింది. 50% మరాఠా రిజర్వేషన్ల ఉల్లంఘన కిందికే వస్తుందని తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు దేశ బ్యాంకింగ్ రంగం సిద్ధంగా ఉండాలని, అవసరమైన అన్ని వర్గాలను ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వంతు సహాయాన్ని అందిస్తుందన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. మీడియాతో మాట్లాడిన ఆయన తదుపరి ఏడాది పాటు ద్రవ్యోల్బణాన్ని, స్థానిక లాక్డౌన్లు కరోనా వ్యాప్తి ప్రభావితం చేయనున్నాయని అభిప్రాయపడ్డారు. పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వ వర్గాలన్నీ కృషి చేయాలని అన్నారు. ఇండియాలో కేసుల సంఖ్య 2 కోట్లను దాటిన వేళ కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తాము నిర్ణయించామన్నారు. భారత భవిష్యత్తు ప్రస్తుతం అనిశ్చితిలో ఉందని, దాన్ని తొలగించేందుకు కొన్ని తక్షణ చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. Good morning, namaskar. I have a few announcements to make and they are as follows. I would request your patience. As the financial year 2020-21, the year of the pandemic, was drawing to a close, the Indian economy was advantageously poised relative to the peers. India was at the foothills of a strong recovery, having regained positive growth, but more importantly, having flattened the infections curve. In a few weeks since then, the situation has altered drastically. Today, India is fighting a ferocious rise in infections and mortalities. New mutant strains have emerged, causing severe strains on healthcare and medical facilities, vaccine supplies and frontline health personnel. The fresh crisis is still unfolding. India has mounted a valiant defense domestically and globally to ramp up vaccines and medical support and save lives. Simultaneously, shoring up livelihoods and restoring normalcy in access to workplaces, education and incomes become an imperative. As in the recent past, the Reserve Bank will continue to monitor the emerging situation and deploy all resources and instruments at its command in the service of the nation, especially for our citizens, business entities and institutions beleaguered by the second wave. The devastating speed with which the virus affects different regions of the country has to be matched by swift-footed and wide-ranging actions that are calibrated, sequenced and well-timed so as to reach out to various sections of society and business right down to the smallest and the most vulnerable. While doing so, our admiration and gratitude goes out to the brave citizens of our... EV Bulletin Updates. Keep watching SP5 TV News. Namaskaram.